నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మాణిక్య వీణ ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. సరస్వతీ మాత జ్ఞానప్రదాత, సర్వ విద్యల భాగ్యాన్నిచ్చే చల్లని తల్లి. మన రాష్ట్రంలో సరస్వతి ఆలయాలు అరుదుగా ఉన్నా వాటిలో కొన్ని ఆలయాలు మాత్రమే జనబాహుళ్యంలో ప్రాచుర్యంలోకొచ్చాయి. అలా శ్రీ శారదాంబ లీలా విశేషాలకు వేదికగా నిలిచిన పుణ్యస్థలి అడ్లూరు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సరస్వతీమాత భక్తులచే నిత్య పూజలందుకుంటోంది. మహిమాన్వితమైన ఆ దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. అడ్లూరు గ్రామ అగ్రభాగాన ఉన్న శ్రీ సరస్వతి ఆలయాన్ని 1983వ సంవత్సరంలో పాలుగంటి మధునాచారి అనే భక్తుడు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటి వరకు భక్తులు వదాన్యుల సహకారంతో ఈ ఆలయం దినదిన ప్రవర్తమానమై వెలుగుతోంది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ శారదామాత ఆలయం భక్తుల అభీష్టాలను తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతోంది. నకిరేకల్ గ్రామానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం పచ్చటి ప్రకృతి అందాలకు నిలయంగా భాసిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణం, పరవశించే ప్రకృతి సోయగాల మధ్య అలరారుతున్న ఈ దివ్యాలయం శ్రీ శారదామాత మహిమాన్విత పవిత్రస్థలిగా మారింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు చదువుల తల్లి శారదామాత దివ్యమంగళ విగ్రహ రూపాన్ని భక్తితో దర్శించుకుంటారు. సర్వజ్ఞాన ప్రదాత అయిన శారదాంబను మనసారా స్మరిస్తూ అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ సరస్వతీమాత దివ్యమంగళమూర్తిని దర్శించుకుని పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణిని నిత్యం పద్మాలయాందేవి సామాంపాదు సరస్వతి భగవతి భారతి అంటూ కైమోడ్పులర్పిస్తారు. స్వర్ణవర్ణ మకర తోరణంలో ఆసీనురాలైన ఆ తల్లి రజత కిరీటాన్ని ధరించి ముక్కెర నుదుటిన సింధూరం ధరించి ఉంటుంది. విశాలమైన నేత్రాలతో అనుగ్రహిస్తూ సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి ఒక పక్క వీణ, మరో పక్క కమండలంతో దర్శనమిస్తుంది. పరమశాంత స్వరూపిణి అయిన ఆ తల్లి అభయవరద హస్తంతో అనుగ్రహిస్తుంది. అడ్లూరు శ్రీ సరస్వతి ఆలయం అక్షరాభ్యాసాలకు, సరస్వతి పూజలకు పెట్టింది పేరుగా విరాజిల్లుతోంది. రోజు వందలాది మంది భక్తులు ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారి ఎదుట తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అలా చేయడం వల్ల తమ పిల్లల భవిష్యత్తు విద్యాదాయకం, జ్ఞానప్రదాయకం అవుతుందని నమ్ముతారు. అడ్లూరు శ్రీ సరస్వతి ఆలయం అక్షరాభ్యాసానికి, పూజలకు నిలయంగా ఉంది. పిల్లలకు ఈ ప్రాంగణంలోనే అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ తల్లిని మనసా వాచా కొలుస్తూ తమకు జ్ఞానభిక్షను ప్రసాదించమని వేడుకుంటారు. అలాగే వెలుపల కొలువై ఉన్న సరస్వతీమూర్తికి కుంకుమ పూజలు, సేవలు చేసి ప్రణామాలు అర్పిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకొని కైమోడ్పులర్పిస్తారు. శ్రీ సరస్వతీమాత ఆలయ ప్రాంగణంలో వేప చెట్టుకి సమీపంలో విఘ్నేశ్వర స్వామి వారి చిన్న ప్రతిమ కానవస్తుంది. దీనికి సమీపాన చిన్న పుట్ట, నాగేంద్రుని ప్రతిమను దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క పంచవల్కల వృక్షాలు కానవస్తాయి. మర్రి, గోరింట, రావి, జువ్వి, మారేడు చెట్లు కలిసి ఒక మహావృక్షంగా కనిపిస్తుంది. ఈ వృక్షరాజం చుట్టూ చేసే ప్రదక్షిణలు, నమస్కారాల వల్ల సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. పరమేశ్వరుడు దయాసాగరుడు, ఆశ్రిత జనరక్షకుడు. నమశివాయ అనగానే వచ్చి భక్తుల అభీష్టాలను నెరవేర్చే చల్లని దేవుడాయన. ఆ స్వామి శంభులింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న పవిత్ర స్థలి వల్లాల. అడ్లూరు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లాల శ్రీ పార్వతీ శంభులింగేశ్వరాలయాన్ని కూడా దర్శించుకుందాం. భక్తులు అనంతరం అడ్లూరు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లాల గ్రామానికి చేరుకుంటారు.
ఈ వల్లాల గ్రామంలోని శ్రీ పార్వతీ శంభులింగేశ్వరాలయం ఉంది. ఈ ఆలయానికి ముందు రహదారి పక్కన ఆర్చ్ కానవస్తుంది. ఈ ఆర్చ్ మధ్య భాగంలో శివపార్వతీమూర్తులు కానవస్తాయి. ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. స్వామికి అచంచల భక్తుడైన నందీశ్వరుని తొలి దర్శనం తరువాతే మహేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటం ఆనవాయితీ. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ఆనవాయితీని పాటించి భక్తితో నందీశ్వర దర్శనం చేసుకుంటారు. ఆలయ మండపంలో ఉన్న స్తంభాలను మలచిన తీరు అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతుంది. అక్కడే ఎడమవైపున విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవార్ల మూర్తులను కూడా భక్తులు దర్శించుకుంటారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయానికి బయట చిన్న నంది విగ్రహం కానవస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ శంభులింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుని ఆది భిక్షువునకు నమస్కృతులు చెల్లిస్తారు. స్వామిని మనసా వాచా కొలుస్తూ కైమోడ్పులర్పిస్తారు. గర్భాలయంలో అభీష్ట సిద్ధి ప్రదాత, ఆశ్రిత జనరక్షకుడు అయిన శ్రీ శంభులింగేశ్వరుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. గర్భాలయ ప్రాంగణమంతా నిత్యం శివనామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు నమో పరమేశ్వర పినాకిని శశిశేఖర జగద్రక్షాకర మహేశ్వర పాహిమాం పాహిమాం పాహి అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. శివుణ్ణి మనసా వాచా కొలిచి స్వామికిచ్చిన మహాహారతిని కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు భక్తులు. ఈ ఆలయంలో ఏటా చేసే మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తజనులు భక్తి శ్రద్ధలతో చేసే ఉత్సవ సంరంభాన్ని చూచితీరాల్సిందే తప్ప వర్ణించశక్యం కాదు. ఈ ఆలయంలో విశేష పర్వదినాలప్పుడు కార్తీక పౌర్ణమి రోజులలో శివునికి చేసే అభిషేక అర్చనలు నయనానందకరం. పంచామృతాలతో లింగాన్ని అభిషేకించి బిల్వపత్రాలతో భక్తితో అర్చిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకల్లో భాగంగా రుద్రహోమాలు, జపాలతో పాటు అఖండ దీపోత్సవం తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించి తరిస్తారు. దాతలు, గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతోన్న ఈ దివ్యాలయం కాకతీయుల కాలానికి పూర్వంగా చెబుతారు. అయితే కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయానికి 200 సంవత్సరాల క్రితం జీర్ణోద్ధరణ కావించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు చెబుతారు. ఓం నమః శివాయ. స్మరణతోనే సమస్త విద్యల భాగ్యాన్నిచ్చే చల్లని తల్లి సరస్వతి. శివశివ అంటూ ఒక్క నీటి బొట్టును శివలింగంపై వేస్తే చాలు దయాసాగరాన్ని వర్షించే కరుణామయుడు సాంబశివుడు. ఆ దేవీ దేవతల అపార కరుణా రసదృష్టి మనందరిపై ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.